హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, అలాగే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ వీడియో తీసానంటే అది చూపిస్తాను మీకు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇల్లంతకుంట అండి. ఇది జమ్మికుంట మండల్, కరీంనగర్ డిస్టిక్. ఈ టెంపుల్కి అయితే 4 దిక్కుల గేట్స్ పెద్దవి ఉన్నాయండి, 4 పక్కల. నేను చూసిన టెంపుల్లలో ఈ టెంపుల్కే 4 సైడ్స్ ఇట్లా ఎంట్రన్సెస్ ఉన్నాయండి. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ కొన్ని చెప్తా అండి. శ్రీరాముడు వనవాసం చేసింది ఇక్కడే అండి, అంటే ఇక్కడ కూడా చేశాడు. త్రేతాయుగంలో శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణుని సమేతుడై అరణ్యవాస కాలంలో ఇచ్చట తన తండ్రి గారైన దశరథుడు మరణ వార్త విని మిక్కిలి దుఃఖించి ఇచ్చట గల ఇల్లంద గింజలతోటి శ్రాద్ధకర్మ ఆచరించిండట వాళ్ళ తండ్రికి. సో అందుకోసమని ఇక్కడ ఇల్లంద వృక్ష ఛాయలోని శ్రీ సీతారామచంద్ర స్వామి అవతరించినందువల్లనే ఈ గ్రామానికి ఇల్లంతకుంట అనే పేరు వచ్చిందంట. ఇక్కడ మెయిన్గా అట్రాక్షన్ ఏంటంటే, అత్యంత ఆకర్షణీయమైన ముఖ్య విషయం ఏమిటంటే, ఈ దేవాలయంలోని ఉత్సవమూర్తులు సైతం స్వయం వ్యక్తమూర్తులు. ఈ ఉత్సవమూర్తులకు పుట్టుమచ్చలు కలిగి ఉండుట ఈ ఆలయ విశేషం. ఇక్కడ స్వయంగా వెలిసిందంట శ్రీరాముడు. ఈ ముందు కల్పించే శివలింగం కూడా శ్రీరాముడు చేసుకొని పూజలు చేసేవాడంట. ఇది టెంపుల్ అండి. చుట్టూ ఇక్కడ శ్రీరామనవమి అప్పుడు ఉత్సవాలు బాగా జరుగుతాయటండి, చాలా బాగా. ఇది గవర్నమెంట్ కిందికి వస్తుంటుంది టెంపుల్. ఇది టెంపుల్ గురించి డీటెయిల్స్ అండి. ఒక అర్చన చేయించుకోవాలంటే 30 రూపీస్ టికెట్ అట్లా తీసుకుంటున్నారు, లేకపోతే నార్మల్గా దర్శనం చేసుకోవచ్చు. ఇది బయట పార్కింగ్కు కూడా ఇబ్బంది ఏం లేదండి, బాగుంది. మేము వెళ్ళినప్పుడైతే పెద్దగా జనాలు లేరు, దర్శనం బాగా జరిగింది. టెంపుల్ కూడా బాగుంది, ఒకసారన్నా చూడొచ్చు. ఇది లోపలండి. సో రాముడు అంటే విష్ణు అవతారమే కదండి. ఈ లోపల ఇది వెలిసిందన్నట్టు, ఇట్లా స్వయంభుగా వెలిసినాయి అన్నట్టు. ఇది ఇల్లందు వృక్షాలు అన్నట్టు. ఇక్కడ ముడుపులు కూడా కట్టుకుంటున్నారు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ భద్రకాళి టెంపుల్ వెళ్ళినామండి. ఇది ధ్వజస్తంభం నుంచి ఇదేమో నార్మల్ దర్శనం కూడా చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు టెంపుల్కి దర్శనం 1 అవుతుంది. ఒకవేళ క్లోజ్ చేస్తారేమో అని 50 రూపీస్ టికెట్కి దర్శనం చేసుకున్నామండి. ఇటు పక్కకున్న లైన్ 50 రూపీస్ది. దీనికైతే తొందరగా అయిపోతుంది దర్శనం. దగ్గర నుంచి చూడవచ్చు ఇంకా దేవుణ్ణి. బయట ధ్వజస్తంభం నుంచి కూడా ఎక్కువ జనాలు ఉంటే మొక్కుకోవచ్చండి, కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు. చాలా పెద్దగా ఉంటా ఉంటుంది అమ్మవారు. అయితే మేమైతే 50 రూపీస్ దర్శనమే చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదేమో ఇది డిస్టెన్స్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వరంగల్ ఉందండి. వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ దగ్గర ఒక 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పక్కకు చెరువు కూడా ఉంటుందండి. భద్రకాళి దేవి విగ్రహం అయితే దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతోటి కన్నుల పండుగ ఉంటుంది. 8 చేతులతోటి ఉంటుంది అమ్మవారు అయితే. ఇది పక్కకు చెరువు అండి. ఈ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు వైభవంగా జరుగుతూ ఉంటాయి. లోపల హనుమాన్ విగ్రహము, నాగేంద్ర స్వామిది ఇవి ఉన్నాయండి. బయట శివుడు పార్వతిది ఎంట్రన్స్లో ఉంటుంది. సో ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ 1000 స్తంభాల గుడి దగ్గరనే ఉంటుందండి. దీనికి 1000 స్తంభాల గుడికి వెళ్ళినాము. మేము వెళ్ళైతే ఒక 10 ఇయర్స్ అవుతుందండి 1000 స్తంభాల గుడి. చాలా రోజులు అవుతుందనేసి పిల్లల్ని తీసుకొని వచ్చేసినాము. టెంపుల్ ముందైతే ఇట్లా నల్లరాతితోటి నంది విగ్రహం ఉంటుంది. ఇది కూడా చారిత్రాత్మక దేవాలయం అండి, అందరికీ తెలుసు 1000 స్తంభాల గుడి అయితే. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు కట్టిండండి ఈ టెంపుల్.
చాళక్యుల శైలిలో నిర్మించబడింది అన్నట్టు ఈ టెంపుల్. ప్రధాన దైవం వచ్చేసి ఇక్కడ శివుడు, విష్ణువు, సూర్యుడు ఉంటా అంటారు. రుద్రదేవుడు కట్టించిండు. ఇది నల్లరాతితోటే ఉంటుంటుంది ఎక్కువ. లోపల శివుడు అయితే చాలా బాగుంటా అంటాడు. లోపలికైతే ఫోన్స్ అలో లేవు. దర్శనం అప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే అండి. ఈ ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు ఉంటాయి. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుండి స్వేద తీయవచ్చు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష్ నవరాత్రుల్లో అయితే ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ఈ టెంపుల్ను ఈ శివుని రుద్రేశ్వర స్వామి అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ. ఇవేమో 1000 పిల్లర్ టెంపుల్ అండి. ఒక్కొక్క పిల్లర్ పైన ఒక్కొక్క నెంబర్ వేసి ఉంటా ఉంటుంది. తప్పకుండా ఒకసారి విజిట్ కాండి, ఇంతవరకు విజిట్ కాకపోతే. ఇది టెంపుల్ చుట్టూ అండి. పైన కొన్ని శిల్పాలతోటి చెక్కిన విగ్రహాలు ఉంటాయి. లోపల శివుడు అయితే చాలా అంటే చాలా బాగుంటా అంటాడు. హైట్గా ఉంటా అంటాడు. చుట్టూ చెట్లు బాగుంటా ఉంటాయి. అంతకుముందు ఇట్లా నంది ఒకటి ఉన్న దగ్గర ఇలా లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగేలాగా ఉండండి. ఇప్పుడు కొంచెం క్లోజ్ చేశారు. మేము వెళ్ళినప్పుడైతే అప్పుడు ఓపెన్ ఉండి పక్కకు ముట్టుకునేలాగా ఉంటుంటాయి ఈ నంది. అటేమో పిల్లర్స్ ఉంటాయి, ఇటేమో టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ కింద అండి. ఇదేమో చుట్టూ. ఇది బయటకు వస్తా అంటే మళ్ళీ ఎంట్రెన్స్లో ఉంటా ఉంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వరంగల్లో కిలవరంగల్ అని, రామప్ప టెంపుల్ అని అంటే కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. లక్నవరం లేక్ ఇవన్నీ ఉంటాయండి. కుదిరిన వాళ్ళు ఇవి కూడా చూడండి, చాలా బాగుంటాయి. మేమైతే లక్నవరం ఇంతకుముందే వెళ్ళినాము 1 year బ్యాక్, అందుకోసం అని వెళ్ళలేదు. రామప్ప అయితే టైం లేకుండా అండి, అందుకోసం వెళ్ళలేదు. కిలవరంగల్ అవి కూడా అండి టైం తీసుకుంటా అంటే చూడాలి అన్నీ అనుకుంటే. ఇది బయట వస్తుంటే రిటర్న్లో. తర్వాత మేము ఇది ప్రకృతి రెస్టారెంట్ అండి. లోపలైతే బాగా డెకరేట్ చేశారు. మేము ఒకటి ఎగ్ మంచూరియా, అలాగే చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసేసుకొని తినేసి దగ్గరలో ఒక పార్క్ ఉంటే పార్కుకి వెళ్ళినామండి. పిల్లలు కాసేపు ఆడుకున్నారు. అప్పటికే 4 అయిపోయింది. సో ఇంటికి రిటర్న్ అయిపోయినాం అన్నట్టు. కాసేపు పిల్లలు ఆడుకున్నారు ఇక్కడ. పార్క్ కూడా బాగుందండి. ఆడుకోవడానికి అయితే చాలా ఎక్కువనే ఉన్నాయి ఇక్కడ. అంతే అండి. లాస్ట్లో 2-3 పిక్స్ యాడ్ చేశాను. ఫుల్ వీడియో చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.